హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తేజ సజ్జన్ నచ్చిన మిరాయి మూవీ ఎలాగుందో నా యొక్క రివ్యూ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మిరాయి మూవీ మీద నేను మీడియం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళాను, కానీ నా యొక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమా అయితే రీచ్ అయింది. ఫైనల్గా మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే నేనైతే బయటకు రావడం అయితే జరిగింది. మిరాయ్ స్టోరీ ఏంటంటే, ఒక అతీత శక్తిగా తయారైన విలన్ని ఒక యోధుడు ఎలా సంహరించాడనేదే కదా. యోధుడి గెటప్లో తేజ సర్దా నటించడం, విలన్గా మంచు మనోజ్ అయితే నటించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, ఫస్ట్ 10 మినిట్స్లోనే అసలు మిరాయ్ కథ ఎలా ఉండబోతుందో అనేది చెప్పేసి మంచి విజువల్స్తో గ్రాండియర్గా మంచి స్టార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హీరోకి కావాల్సిన మంచి ఇంట్రడక్షన్ ఫైట్ పెట్టి, దాని తర్వాత విలన్ ఎంత క్రూరంగా ఉంటాడో తనని కొన్ని ఎలివేషన్ సీన్స్తో ప్రజెంట్ చేస్తూ, కథని స్లోగా హీరో యోధుడు ఎలా అని తెలుపుతూ, ప్రీ ఇంటర్వెల్ నుంచి అలాగే ఇంటర్వెల్ వరకు ఒక మంచి ఫైట్ సీక్వెన్స్తో, ఎలివేషన్స్, గూస్ బంప్ సీన్స్తో, ఇంటర్వెల్కి మంచి ఫైట్ సీక్వెన్స్తో ఎండ్ అయితే జరుగుతుంది. అలా ఫస్ట్ హాఫ్ అయితే ఉండడం జరిగింది. సెకండ్ హాఫ్ ఎలా ఉందంటే, మిరాయిని సంబంధించిన హీరో ఆ ఆయుధంతో ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, దాని శక్తి ఏమిటనే చూపిస్తూ, అక్కడక్కడ మంచి ఫైట్ సీక్వెన్స్తో, దాని తర్వాత తను ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకుంటూ, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ ఎలిమెంట్స్తో క్లైమాక్స్ని ఒక గూజ్ బంప్ ఫైట్తో అయితే ఎండ్ చేయడం అయితే జరిగింది. కొద్దిగా డివోషనల్ టచ్ ఇద్దాం అనుకున్నారు, కానీ ప్రాపర్గా అయితే బిల్డ్ చేయడం అయితే లేకుండా అవుతుంది. క్లైమాక్స్ని కొద్దిగా బాగా ప్రజెంట్ చేసి ఉంటే నాకైతే ఇంకా బాగా ఉండేనేమో అనిపించింది. విజువల్స్ అయితే చాలా రిచ్గా ఉన్నాయి. బీజిఎం స్టోరీకి తగ్గట్టు అయితే కొట్టాడు. గాడికి సంబంధించిన బీజిఎం అయితే సూపర్ అసలు. అదే మూవీకి ప్లస్ పాయింట్ అయింది. శ్రీయా, జగపతి బాబు హీరోయిన్ యాక్టింగ్, అలాగే సపోర్టింగ్ రోల్ చేసిన యాక్టర్స్ కూడా స్థాయికి తగ్గట్టు బాగానే నటించారు. మెయిన్గా విలన్ రోల్లో మంచు మనోజ్ అయితే కుమ్మేయడం జరిగింది. హీరో తేజ సర్దా కూడా తనకు తగ్గినట్టు స్టోరీకి యాక్టింగ్, అలాగే స్క్రీన్ ప్రెజెన్స్, తనకి ఉన్న స్కోప్లో చాలా బాగా నటించడం అయితే జరిగింది. చిన్న సినిమాగా చూస్తే చాలా పెద్ద సినిమా ఇది, చాలా బాగా తీశారు. కానీ కొన్ని చాలా ల్యాగ్ సీన్స్, అలాగే రొటీన్ స్టోరీ అని, అలాగే కొన్ని చోట్ల ఎంగేజింగ్గా ఉండకపోవడం వల్ల సినిమా అయితే కొన్ని చోట్ల తేలిపోవడం అయితే జరిగింది. విలన్ని బాగా హైలైట్ చేశారు, కానీ క్లైమాక్స్లో అంత గ్రావిటీ అయితే మిస్ అయింది. క్లైమాక్స్లో ఇంకా కొంచెం బెటర్ చేసి, అలాగే ఎంత విలన్ని ఎలివేట్ చేశాడో ఆ విధంగా హీరోతో కాన్వర్జేషన్ ఫైట్ బిల్డప్ చేసి ఉంటే బాగున్ను. స్టోరీ బిల్డప్ అంతా బాగుందా, కానీ కొద్దిగా అక్కడక్కడ డైరెక్టర్ అయితే తప్పుడడుగులు వేయడం జరిగింది. డైరెక్టర్ విజన్, అలాగే విజువల్స్, అలాగే డైరెక్షన్ చాలా బాగా చేశాడు. విజన్కి, ఎగ్జిక్యూషన్కి, స్టోరీ బిల్డింగ్కి అంతా బాగానే ప్లాన్ చేశాడు, కానీ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అంటే ఎక్కువ ఉన్నాయి. దానికి మించి అయితే ఉండడం అయితే లేదు. వేరే మూవీతో కంపేర్ చేయకుండా క్లైమాక్స్ని కొద్దిగా అలా తీసేస్తూ సినిమాని సినిమాగా చూస్తే మాత్రం చాలా గ్రాండియర్గా ఉంటుంది. కొన్ని పొరపాట్లను క్షమిస్తే సినిమా అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అయితే జరుగుతుంది. ఇలాంటి చిన్న సినిమాని టికెట్ తక్కువ ప్రైస్ కాబట్టి వెళ్ళి చూస్తే ఫుల్గా సాటిస్ఫైడ్ అవుతారు. చిన్నపిల్లలు చూడడానికి, అలాగే పెద్దవాళ్ళు చూడడానికి, అలాగే కొన్ని సీన్స్లో ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ కూడా చాలామందికి నచ్చుతాయి. కొన్ని ల్యాగ్ సీన్స్, కొద్దిగా స్టోరీ కొద్దిగా ఎక్కువ చేశాడు. కొన్ని ల్యాగ్ సీన్స్ తీసేస్తే ఇంకా చాలా బాగా అయితే ఉండే. నాకైతే మూవీ అయితే అలాగ అనిపించింది. మూవీ చూసేటైతే నేను సాటిస్ఫాక్షన్. మూవీ చూసిన వాళ్ళు ఎలాగుందో కామెంట్ చేయండి. నా యొక్క రివ్యూ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మూవీ చూసిన వాళ్ళని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గారికి.